హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేయడానికి మీకు లోకల్ స్టేటస్ వర్తిస్తుందా లేక నాన్ లోకల్ స్టేటస్ వర్తిస్తుందా, దీనికి సంబంధించి లోకల్ అండ్ నాన్ లోకల్ క్రైటీరియా గురించి ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ క్రైటీరియా గురించి ఇచ్చినటువంటి పాయింట్స్ 2023 ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రాస్పెక్టస్ నుండి తీసుకున్నటువంటి డేటా. ఇక్కడ మనకి లోకల్ క్యాండిడేట్స్ కి ఉండాల్సినటువంటి క్రైటీరియా ఏంటి అనేది డీటెయిల్ గా ఇచ్చారు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ నేను పాయింట్ నెంబర్ కూడా ఉంచానండి, ఎందుకంటే మీలో ఎవరైనా ఒకవేళ ఆ ప్రాస్పెక్టస్ చూడాలి అంటే ఈ వీడియో క్రింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నేను పీడిఎఫ్ ని అటాచ్ చేస్తాను, డ్రైవ్ లింక్ పెడతాను, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఆ ప్రాస్పెక్టస్ లో లోకల్ క్యాండిడేట్స్ కి సంబంధించి 3.4.1 లో మీకు అవైలబుల్ గా ఉంది ఈ డేటా. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే లోకల్ స్టేటస్ ఎవరికి వర్తిస్తుంది అని. లోకల్ స్టేటస్ వర్తించాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఎంబీబీఎస్ ఏపీ స్టేట్ లో చదివి ఉండాలి. అది ఏపీ స్టేట్ అంటే ఏయూ రీజన్ అవ్వచ్చు లేదా ఎస్వి రీజన్ అవ్వచ్చు. ఖచ్చితంగా స్టూడెంట్ ఎంబీబీఎస్ ఏపీ స్టేట్ లో చదివితేనే అప్పుడు మాత్రమే లోకల్ స్టేటస్ మీకు వర్తిస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మేము చిన్నప్పటి నుండి కూడా ఏపీ స్టేట్ లోనే చదివామండి, 10th క్లాసు ఇంటర్మీడియట్ కూడా మేము ఏపీలోనే చదివాము, బట్ ఎంబీబీఎస్ కి మాత్రం అదర్ స్టేట్ కి వెళ్ళాము లేదా అదర్ కంట్రీకి వెళ్ళామని చెప్తూ ఉన్నారు. వాళ్ళకెవరికి కూడా లోకల్ స్టేటస్ వర్తించదు. ఒకవేళ వేరే స్టేట్ స్టూడెంట్ కూడా ఏపీ స్టేట్ లో కానీ ఎంబీబీఎస్ చదివితే, అంటే సపోజ్ తమిళనాడు స్టూడెంట్ తీసుకుందాం. తమిళనాడు డొమిసైల్ ఉన్నటువంటి స్టూడెంట్, డొమిసైల్ అంటే అర్థం రెసిడెన్స్ అని అర్థం. తమిళనాడు డొమిసైల్ క్యాండిడేట్ ఒకవేళ ఆ స్టూడెంట్ ఏపీ స్టేట్ లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్మెంట్ పొంది ఎంబీబీఎస్ ఏపీ స్టేట్ లో చదివితే అప్పుడు ఆ స్టూడెంట్ ఏపీ స్టేట్ కి లోకల్ అవుతాడు. లేదా ఒకవేళ మేనేజ్మెంట్ కోటా ద్వారా చదివినా సరే, అది ఏ కేటగిరీ ద్వారా చదివారు అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వాళ్ళు ఎక్కడ చదివారు అనేది మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సో అదే పాయింట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో చెప్తూ ఉన్నారు. అంటే 4 consecutive academic years ending with the academic year in which he or she appeared, or as the case may be first appeared in relevant qualifying examination అన్నారు. అంటే ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే అర్థం ఏంటంటే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ని క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కి ముందు 4 years ఖచ్చితంగా మీరు ఈ స్టేట్ లో చదివితేనే అప్పుడు మాత్రమే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ఏపీ స్టేట్ లో పార్టిసిపేట్ చేయడానికి మీకు వీలవుతుంది. సో తమిళనాడు స్టూడెంట్స్ అయినా, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా లేదా ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఏపీ స్టేట్ లో కానీ ఎంబీబీఎస్ చదివి ఉంటే వాళ్ళు మాత్రమే ఇక్కడ లోకల్ స్టేటస్ కి వర్తిస్తారు. అర్థమైంది కదా? సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ స్టూడెంట్ ఈ 4 consecutive years ముందు కానీ ఒకవేళ ఏదైనా గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎడ్యుకేషన్ లో గ్యాప్ వచ్చినా సరే అతను ఏపీలోనే నివసించి ఉన్నట్లుగా కానీ మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ని, అప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. జనరల్ గా ఈ సెకండ్ కేసు అసలు ఎవరికి వర్తించదండి, ఎందుకంటే ఎంబీబీఎస్ కోర్సు స్టార్ట్ అయిన తర్వాత 99.99% స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్ టైంలోనే ఎంబీబీఎస్ ఫినిష్ చేస్తారు. కాబట్టి ఇది పెద్దగా ఈ కేసు చాలా మంది స్టూడెంట్స్ కి కూడా అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎంబీబీఎస్ ఎవరైతే ఏపీలో చదువుతారో, అంటే ఏపీలో నివసిస్తారో, ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే అది వేరే ఏ ఇతర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా పర్లేదు, లేదా ఏపీ స్టేట్ వాళ్ళైనా పర్లేదు, లేదా తెలంగాణ వాళ్ళైనా పర్లేదు, ఎంబీబీఎస్ చదివిన మాత్రమే చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు, సో ఇక్కడ మీకు లోకల్ స్టేటస్ లభిస్తుంది. అర్థమైంది కదా? నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి కూడా ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయండి. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఆల్ లోకల్ క్యాండిడేట్స్ డిఫైన్డ్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నారు. అంటే ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి డొమిసైల్ ఎవరికైతే ఉంటుందో, అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ స్టూడెంట్ కానీ డొమిసైల్ కానీ ఏపీలో ఉండి ఉంటే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే. అర్థమైంది కదా? సెకండ్ కేసు ఎవరికి వర్తిస్తుంది అంటే, ఒకవేళ స్టూడెంట్ బయట కంట్రీలో కానీ బయట రాష్ట్రాల్లో కానీ ఎంబీబీఎస్ చదివి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏపీ స్టేట్ లో ఇప్పుడు ప్రెసెంట్ నివసిస్తూ ఉన్నా, లేక ఇంతకు ముందు గత సంవత్సరాల్లో ఒక 10 సంవత్సరాల పాటు కానీ ఏపీలో నివసించి ఉంటే వాళ్ళు ఆ యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ ని కానీ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని కూడా వీళ్ళకి 15% నాన్ లోకల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఇస్తూ ఉన్నారు.
సో ఎవరైతే స్టూడెంట్స్ ఎంపీబీఎస్ బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో చేస్తారో వాళ్ళ తల్లిదండ్రులు ఏపీలో ఒక 10 సంవత్సరాలు నివసించి ఉంటే చాలు. అది కంటిన్యూగా ఉండాల్సిన అవసరం లేదు. బ్రేక్ తీసుకొనైనా సరే వాళ్ళు నివసించి ఉంటే పర్లేదు. లేదా వాళ్ళు కనీసం వాళ్ళ సొంత రాష్ట్రం ఏపీ కాకపోయినప్పటికీ కూడా చదువు రీత్యా కానీ ఏపీలో నివసించి వాళ్ళు 10 సంవత్సరాలు కానీ వాళ్ళు చదువుకొని ఉంటే ఆ 10 సంవత్సరాల స్టడీ సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకుని కూడా స్టూడెంట్ 15% నాన్ లోకల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అర్థమైంది కదా? సో ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఇక్కడ ఎనక్జర్ 3A అని ఉంది, అలాగే ఎనక్జర్ 3B అని ఉంది. ఈ రెండింటిలో మీకు ఏది సూట్ అయితే అది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసి క్యాండిడేట్స్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ అండ్ అదర్ సిమిలర్ క్వాసీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ ద స్టేట్ అండ్ ఎనక్జర్ 3C అన్నారు. ఒకవేళ స్టూడెంట్ బయట రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చేసినప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ జాబ్ రీత్యా అంటే వాళ్ళ డొమిసైల్ ఏపీ కాకపోయినా సరే వాళ్ళు జాబ్ రీత్యా కానీ ఇక్కడ నివసిస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ ఎంప్లాయర్స్ దగ్గర నుండి కానీ సర్టిఫికెట్ ని కానీ ప్రొడ్యూస్ చేయగలిగితే వీళ్ళకి కూడా 15% నాన్ లోకల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అర్థమైంది కదా? ఏ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, చూసుకోండి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ అండ్ అదర్ సిమిలర్ క్వాసీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ లో మాత్రమే ఏపీలో జాబ్ చేస్తూ ఉన్నటువంటి ఈ కేటగిరీ ఆఫ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి కూడా 15% నాన్ లోకల్ కేటగిరీలో రిజర్వేషన్ కన్వీనర్ కోటాలో లభిస్తుంది. అలాగే ఒకవేళ మ్యారీడ్ వాళ్ళైతే అంటే వాళ్ళ వైఫ్ కానీ లేదా హస్బెండ్ కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పీజీ ఎంట్రన్స్ కానీ రాసి ఇప్పుడు ఈ ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే వాళ్ళ పార్ట్నర్ అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రీత్యా కానీ ఏపీ స్టేట్ లో నివసిస్తూ ఉంటే వాళ్ళకి కూడా 15% నాన్ లోకల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. అర్థమైంది కదా? ఇక్కడేమో పిల్లలకి, ఇక్కడేమో చిల్డ్రన్ కి, ఇక్కడేమో స్పౌజెస్ అన్నారు అంటే పార్ట్నర్స్ ఇద్దరికి కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. సో వీళ్ళు కూడా ఎనక్జర్ 3Cని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క నాన్ లోకల్ స్టేటస్ ని మీరు పొందగలగాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ యొక్క నాన్ లోకల్ స్టేటస్ ని మీరు అవైల్ చేసుకోవాలి అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే టైంకి మీ దగ్గర ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఎనక్జర్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రింట్అవుట్ తీసుకొని ఆ డేటాను ఫిల్ చేసి దాని మీద రెస్పెక్టివ్ ఆఫీసర్స్ తో సిగ్నేచర్స్ చేపించుకొని ఆ సర్టిఫికెట్స్ ని మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీ యొక్క అకాడమిక్ సర్టిఫికెట్స్ ఏదైతే అప్లోడ్ చేస్తారో వాటితో పాటుగా ఈ ఎనక్జర్స్ అని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అప్లోడ్ చేస్తేనే ఈ నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఇక్కడ పర్టికులర్ గా రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎవరైతే యూజ్ చేసుకుంటారో అంటే డొమిసైల్ సర్టిఫికెట్ అని కూడా అంటారండి దీన్ని. ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ బేసిస్ మీద మీరు ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీకి అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మీరు సిగ్నేచర్స్ తీసుకొని అప్పుడు మాత్రమే ఆ సర్టిఫికెట్ ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ సర్టిఫికెట్ మీద మీరు క్లియర్ గా మెన్షన్ చేయాలి అని కూడా చెప్తున్నారు. అంటే 10 years ఖచ్చితంగా మీరు ఉండాలి ఏపీ స్టేట్ లో. సో ఆ 10 years కి కూడా మీరు ఏ పీరియడ్ లో ఉన్నారు అనేది మెన్షన్ చేసి ఎంఆర్ఓ గారితో సంతకం చేయించుకొని అప్పుడు మాత్రమే ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ పేరెంట్స్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికెట్ కానీ వాళ్ళు ఎంఆర్ఓ ఇవ్వకపోతే కనీసం తల్లిదండ్రుల యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ ఉంటే అంటే తల్లిదండ్రులు ఏ ఒక్కరిది ఒరిజినల్ సర్టిఫికెట్ ఉన్నా పర్లేదండి, ఇద్దరిది కూడా అక్కర్లేదు, అట్లీస్ట్ ఒక పేరెంట్ది స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ ఉంటే వాటిని యూజ్ చేసుకొని కూడా మీరు చక్కగా ఈ 15% నాన్ లోకల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అసలు ఇప్పటి వరకు నేను కన్వీనర్ కోటా అని వాడుతూ ఉన్నాను కదా వర్డ్. కన్వీనర్ కోటా అంటే మీనింగ్ తెలుసు కదా. కన్వీనర్ కోటా అంటే ఫ్రీ సీట్స్ అని అర్థం. అంటే ఏ కేటగిరీ సీట్స్ అంటారు. అంటే యూజువల్ గా అసలు ఏపీ స్టేట్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ లో వీళ్ళు ఈ కేటగిరీ వాళ్ళకి కూడా నాన్ లోకల్ కేటగిరీలో కూడా ఫ్రీ సీట్స్ లో కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అర్థమైంది కదా. సో ఎవరైతే నీట్ పీజీ కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో దయచేసి ఈ కేటగిరీస్ లో ఎవరైతే మీరు వర్తిస్తారో
మీకు ఏది సూట్ అవుతుందో ఆ ఎనక్జర్ని డౌన్లోడ్ చేసుకొని వాటి మీద మీరు సిగ్నేచర్స్ చేపించుకొని, అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అనుకోండి, మీరు ఎక్కడ జాబ్ చేస్తూ ఉన్నారో ఆ ఆఫీస్ నుండి తీసుకోవాలి. అలాగే పేరెంట్స్ యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ప్రూఫ్ని పెట్టుకోవాలి అనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకోవాలి. అలా కాకుండా పేరెంట్స్ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ అనుకోండి, కేవలము ఎడ్యుకేషనల్ స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ ఉంటే వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. అంతేకాదండి, ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది చాలా మందికి. నాన్ లోకల్ కేటగిరీ అంటే కేవలము ఎంబీబీఎస్ బయట రాష్ట్రాల్లో చదివిన వాళ్ళు మాత్రమే వస్తారా అని. వీళ్ళతో పాటు ఇంకొకరు కూడా వస్తారు. ఎవరు అంటే ఏయూ రీజన్ కాలేజెస్కి ఎస్వియు వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. ఎస్వియు రీజన్ కాలేజెస్కి ఏయూ వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. అయితే ఈ నాన్ లోకల్ కేటగిరీ ఎవరికైతే వర్తిస్తుందో అంటే ఏయూ ఎస్వియు స్టూడెంట్స్ వీళ్ళు ఎటువంటి సర్టిఫికెట్స్ అని కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలము మీరు ఎంబీబీఎస్ విదిన్ స్టేట్లో చదివి ఉంటారు కాబట్టి మీ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు స్టడీ డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు నాన్ లోకల్ కేటగిరీకే వర్తిస్తారు. అంటే అది ఇంప్లాయిడ్ మీనింగ్ కాబట్టి దానికి సపరేట్ డాక్యుమెంటేషన్ ఎటువంటిది కూడా అవసరం లేదు. కానీ సీట్ అలాట్మెంట్ అప్పుడు మాత్రం యూనివర్సిటీ వాళ్ళు సాఫ్ట్వేర్లో వాళ్ళు అలా డిజైన్ చేసుకుంటారు. అంటే మీకున్నటువంటి స్టడీ రీజన్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అలాట్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా? సో ఈ వీడియో మీకు అందరికీ కూడా తప్పకుండా హెల్ప్ అవుతుంది అని భావిస్తూ ఉన్నాను. మీలో ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదండి, ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా అసలు కౌన్సిలింగ్ గురించి మాకు ఎటువంటి అవగాహన లేదు అనుకునేటువంటి వాళ్ళు మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దానిలో జాయిన్ అయినట్లయితే తప్పకుండా నేను నా వంతుగా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు 24/7 ఎప్పుడు ఏ డౌట్ అడిగినా సరే క్లారిఫై అవుతుంది. అలా కాకుండా ఒకవేళ ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ గురించి పర్సనల్గా మాట్లాడాలి, ఇంకా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే నేను 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ లింక్ పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్లాట్ బుక్ చేసుకోండి. గూగుల్ మీట్లో మాత్రమే కేవలం ఆన్లైన్లో మాత్రమే మీకు మీ యొక్క ఇంటరాక్టివ్ సెషన్ కండక్ట్ చేయబడుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ నీట్ కౌన్సిలింగ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ కాబట్టి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.